హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. మరి ఆ ప్లేస్ ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ఆ వివరాలన్నీ క్లియర్గా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్న ప్లేస్ ఏంటి అని అంటే కుందమల. ఇది మనకి పూణేలో ఉందన్నమాట. పూణే కొంచెం సిటీలో కాకుండా అవుట్స్కట్స్ ఆ ప్లేస్లో అయితే మనకి ఈ ప్లేస్ అనేది ఉంటుంది. మరి ఆ ప్లేస్ ఎలా ఉంది, ఏంటి, ఆ వివరాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ప్లేస్ ఏంటంటే మీకు ఇదంతా డ్రైగా కనిపిస్తుంది. బట్ మాన్సూన్లో అయితే మొత్తం ఈ కనిపించే మేరంతా కూడా వాటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ వాటర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వెళ్ళగానే ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట. ఈ బ్రిడ్జ్ అయితే కొంచెం రిస్కీ ఫ్రెండ్స్, మెయిన్లీ ఎక్స్పెషల్లీ చిన్నపిల్లలకి. ఎందుకంటే పక్కన కొంచెం ఎక్కువ ప్లేస్ అనేది ఉందన్నమాట, మధ్యలో ఎక్కువ స్పేస్ అనేది ఉంది. సో చిన్నపిల్లలతో మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చివర ఒక చెరువు అనేది ఉంది. యాక్చువల్గా ఈ వాటర్ అంతా కూడా ఫ్లో అయ్యి అక్కడికి వెళ్తుందన్నమాట. ఎప్పుడైతే మీరు మాన్సూన్లో వస్తారో అంటే ఆగస్టు అక్టోబర్ మధ్యలో వస్తారో అప్పుడు మొత్తం ఈ బ్రిడ్జ్ మించి దాటి కూడా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. మేము అనేది కొంచెం రాంగ్ టైంలో వచ్చాము. బట్ ఇప్పుడైతే మీకు కనిపిస్తున్న ఈ చిన్న వాటర్ ఫాల్స్ అప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని దాటుకుని వస్తుందన్నమాట. చాలాసార్లు ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ఒక చిన్న గుడి అనేది ఉంది. టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట. అండ్ ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ అనేది ఉంది. టెంపుల్ కూడా చిన్నదే కానీ చాలా బాగుంది. మెయిన్లీ ఇక్కడ ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా కొంచెం డేంజరస్గానే ఉంది. అలాగే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత మనకి చిన్న అమ్మవారి టెంపుల్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మీకు ఇదంతా రాళ్ళుగా కనిపిస్తుంది, కానీ ఇదైతే మొత్తం మాన్సూన్లో ఫుల్ వాటర్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో మనం ఈ ప్లేస్కి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. చాలామంది ఆ రాళ్ళలో కూడా ఉన్నారు. మేము ముందుసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సెకండ్ టైం వెళ్ళినప్పుడైతే కొంచెం మధ్యాహ్నం అయిపోయింది. 12 ఆ టైంకి వెళ్ళాం అనమాట. సో 12 ఆ టైం వల్ల ఎండగా ఉంది. బట్ సన్సెట్ టైంలో వెళ్తే ఏంటి అంటే సన్సెట్ చాలా బాగుంటుంది. ఆ కొండల మధ్యలోంచి సన్సెట్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా, వెనకాల కనిపించే అంతా కొండలంతా కూడా మనకి వాటర్ అనేది ఉంటుంది అనమాట మాన్సూన్లో. ఈవినింగ్ టైంలో అయితే సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఈవినింగ్ టైంలో వెళ్ళండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అప్పుడైతే సన్సెట్ చూసాము. బట్ అప్పుడు నేనైతే వీడియో తీయలేకపోయాను. అండ్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వెళ్ళడం వల్ల కొంచెం ఎండగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి లోకల్ టెంపుల్స్ ఉంటాయి కదా అమ్మవారివి, అలాంటి టెంపుల్ అనమాట. పక్కనే ఇలా జలపాతము అండ్ అలా అమ్మవారి టెంపుల్ ప్రశాంతంగా ఉందన్నమాట. కొంతసేపు అక్కడ అలా ఎంజాయ్ చేయొచ్చు. మనం కూర్చుని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవచ్చు. ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చల్లగాలి వస్తుంది. అండ్ అలాగే టెంపుల్ దగ్గర కూర్చుంటే చాలా బాగుంటుంది. అండ్ లైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడు కొంచెం చిన్నగా కనిపిస్తుంది, కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. ఎక్కువ వాటర్ ఫాల్స్ అనేది వచ్చిందనమాట. అండ్ దాని నుంచి కార్స్ కూడా వెళ్తూ ఉంటాయి. మనం దానిపై నుంచి నడిచి వెళ్ళొచ్చు. బట్ కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. బట్ కార్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కూడా కొన్ని కార్స్ అయితే వెళ్ళినాయి. అండ్ ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారైనా మనం విజిట్ చేయొచ్చు. అండ్ దీనికి కొంచెం ఒక 100 మీటర్స్ దూరంలో మనకి చిన్న హోటల్ అనేది కూడా ఉందన్నమాట. ఎవరైనా టిఫిన్స్ కానీ ఏమైనా లేదంటే స్నాక్స్ కానీ చేయాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. మీల్స్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్, బట్ స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ మనం చేయొచ్చు అనమాట. హోటల్ కూడా చిన్నదే బట్ చాలా బాగుంది. అండ్ చుట్టూ ఉన్న ప్లేస్ కూడా మనం చూడవచ్చు. మాన్సూన్లో ఈ ప్లేస్లో తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్. ఆగస్టు టు అక్టోబర్లో మీరు పూణే ఎప్పుడైనా వెళ్తే ఈ ప్లేస్ని కుందమల ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో సన్సెట్ అయితే అదిరిపోతుంది. సో తప్పకుండా ఈ ప్లేస్ని అయితే చూడండి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఒక కార్ అయితే ఆ వాటర్ ఫాల్స్ పైనుంచి వెళ్తుంది అనమాట. సో చాలా కార్స్ అయితే అలా వెళ్ళినాయి. సో పూణే వెళ్ళినప్పుడు మిస్ కాకుండా ఈ ప్లేస్ని ఒకసారి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.